ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎప్పుడైనా మీరు 'సలార్' మూవీ చూసే ఉంటారు. ఆఫ్‌కోర్స్ మీరు చూసే ఉంటారు. దాంట్లో ఇద్దరు నేవీ పోలీసులుంటారు. వాళ్ళేం చేస్తారు, సలార్ ఉన్న అంటే సలార్ బాక్స్‌లో ఉన్న కంటెంట్‌ని ఆపుతారు. కానీ అది సలార్ ఉన్న కంటైనర్ కాబట్టి దాన్ని వదిలేస్తారు. సలార్‌ది కాబట్టి భయపడి వదిలేస్తారు. అలాగే నేను లూప్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. బ్రేక్ అండ్ కంటిన్యూ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్సైడ్ ద లూప్స్. అంటే ఫర్ వైల్ లూప్లో ఉన్న కోడు ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని రన్ చేస్తాం కదా, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేయడమే కంట్రోల్ లూప్స్. దాంట్లో బ్రేక్ ఒకటి. అంటే ఫస్ట్ బ్రేక్ చూసుకుంటే, బ్రేక్ అంటే ఏంటి? స్టాప్ అంటే ఆపేయడం అనే అర్థం. ఇవి కంటిన్యూ, బ్రేక్ అనేవి రిజర్వ్డ్ కీవర్డ్స్. అంటే ఆల్రెడీ బిల్డ్ చేసిన కీవర్డ్స్ ఫర్ లూప్స్ లోపల వాడతాం. కంటిన్యూ అంటే స్కిప్ అంటే ఏంది? కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేయడం. ఉన్న ఇటరేషన్ని స్కిప్, దాని తర్వాతి చూడు. అంటే ఇలా కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు అదొక ఇటరేషన్ అనేది స్కిప్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే, ఇందాక చూసినట్టు మనం సలార్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, మన ఫస్ట్ చెప్పాలంటే అదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇక్కడ మనకి చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. సమంత, రష్మిక మందాన, పూజా హెడ్, భాగ్యశ్రీ అండ్ అనుష్క శెట్టి. మనకు కావాల్సింది ఎవరు? భాగ్యశ్రీ గారు కావాలి మనకి. అప్పుడు కండిషన్ రాస్తాం, హీరోయిన్ ఈక్వల్ టు భాగ్యశ్రీ అయినప్పుడు బ్రేక్ అవ్వు అని అర్థం. అంటే ఫస్ట్ చెక్ చేస్తుంది, సమంత భాగ్యశ్రీ కాదు కాబట్టి నెక్స్ట్ ఇంకోటి రష్మిక మందాన, నెక్స్ట్ పూజా హెడ్, ఆ తర్వాత భాగ్యశ్రీ దొరికింది కాబట్టి ఆ ఇటరేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. అంటే ఒక సీక్వెన్స్లో ఒక కాన్సిక్వెన్స్లో ఆర్డర్లో చెక్ చేసుకుంటూ వస్తుంది. మనకు కావాల్సిన ఎలిమెంట్, మనకు కావాల్సిన కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిట్ అవుతుంది. లూప్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది. అది దాని గురించి బ్రేక్. నెక్స్ట్ కంటిన్యూ.